ఎవరైనా దిస్ కండిషన్ బిఫోర్ వీడియో మనం ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ గురించి చెప్పుకున్నాం కదా. ఓకే, టెంపరేచర్ యూనిట్స్ కెల్విన్స్ సెంటీగ్రేడ్స్ కూడా చెప్పుకున్నాం కదా దాని గురించి. అలానే ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రెజర్, చేంజ్ ఆఫ్ ప్రెజర్ అప్లై చేయడం వల్ల ఆ మ్యాటర్ ఏ విధంగా స్టేట్స్లో డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి, ఏ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. మన ఇప్పుడు టెంపరేచరు ఎఫెక్ట్ వల్ల సాలిడ్ నుంచి లిక్విడ్గా మారుతుంది. అలానే ప్రెజర్ అప్లై చేయడం వల్ల అది లిక్విడ్ నుంచి గ్యాసెస్ గాను, గ్యాసెస్ నుంచి లిక్విడ్గా మారుతూ ఉంటుంది అనమాట. సో అదే మనం చూద్దాం, అది స్టేట్స్లో ఏ విధంగా మనకి చేంజెస్ వస్తూ ఉంటాయో ప్రెజర్ అప్లై చేయడం వల్ల. So we already know about the various kinds of states are due to the differences in the distance between the constituent particles. Okay, already know that various kinds of states are due to the difference in the distance between the okay మనకేంటి ఇంతవరకు 3 స్టేట్స్ చూసాం అన్నమాట. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసెస్ స్టేట్. వాటిలో ఏ విధంగా చేంజెస్ వస్తుండే సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ వాటి మధ్య పార్టికల్ మధ్య డిస్టెన్స్ చేంజెస్ అవ్వడం వల్ల అవి పార్టికల్స్ అనేవి డిఫరెంట్ కైండ్స్లో మారడం అనేది జరుగుతుంది అనమాట. సో వాట్ విల్ హ్యాపెన్ వెన్ ద అప్లై ప్రెజర్ అండ్ కంప్రెస్ గ్యాస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ది సిలిండర్లో మనకి గ్యాస్ని ఏ విధంగా మనకి ఎలా ప్రెస్ చేస్తారు, ఎందుకు దానికి ప్రెజర్ అప్లై చేసి సిలిండర్లో గ్యాస్ని స్టోర్ చేస్తారు. వాట్ విల్ హ్యాపెన్ వెన్ ద అప్లై ద ప్రెజర్ అండ్ కంప్రెస్ ఏ గ్యాస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద సిలిండర్లో ఉన్న గ్యాస్ని ప్రెస్ చేసినట్లయితే, దాని మీద ప్రెజర్ అప్లై చేసిన, కంప్రెస్ చేసిన ఏమవుతుంది, ఎందుకంటే ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అనేది సిలిండర్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా మనం చూసాం కదా, సిఎన్జి గ్యాసెస్, ఎల్పిజి గ్యాసెస్, దాన్ని ఫిల్లింగ్ స్టేషన్స్లో ఏం చేస్తారు, ఆ కంటైనర్లో గ్యాస్ని ప్రెజర్ అప్లై చేసి లోపల ఇన్సర్ట్ చేస్తారనమాట. సో తక్కువ స్పేస్ ఉన్న సిలిండర్లో ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అనేది ఈ ప్రెజర్ అప్లై చేయడం వల్ల అది లిక్విడ్ రూపంలో మారి అది స్టోరేజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అది ప్రెజర్ అప్లై చేయడం వల్ల గ్యాస్ అనేది లిక్విడ్ స్టేట్లో మారి ఆ సిలిండర్లో స్టోర్ అవుతుంది. విల్ ద పార్టికల్స్ కమ్ క్లోజర్, అప్పుడు లిక్విడ్ స్టేట్లో మారినప్పుడు దాని మీద ప్రెజర్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, లిక్విడ్ స్టేట్ సంగతి పక్కన అయితే గ్యాస్ మీద ప్రెజర్ అప్లై చేయడం వల్ల అక్కడ దాని స్టేట్లో ఏమైనా చేంజ్ వస్తుందా, దాని పార్టికల్స్ మధ్య ఉన్న క్లోజ్నెస్ వస్తుందా. అంటే గ్యాసెస్లో ఉన్న పార్టికల్స్ మధ్య లార్జ్ గ్యాప్ ఉంటుందని చెప్పి అనుకున్నాం కదా, పార్టికల్స్ మధ్య గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని. కానీ ప్రెజర్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, ఈ ప్రెజర్ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పాంజ్ ఉందనుకోండి, స్పాంజ్ కానీ ఏదో బండ్ కానీ ఉందనుకోండి, అది విడిగా కొంచెం వాటి మధ్య చిన్న హోల్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. దాన్నే మనం ప్రెస్ చేసాం అనుకోండి, ఆ కంప్రెషన్ జరిగి ఏమవుతాయి, అక్కడ ఆ హోల్స్ అనేవి దగ్గరగా వస్తాయి లేదా, అంటే వాటి యొక్క గ్యాప్ని, హోల్స్ మధ్య గ్యాప్ తగ్గుతుందా లేదా, తగ్గుతుంది కదా. అలానే గ్యాస్ని కూడా ప్రెజర్ అప్లై చేసినప్పుడు అది కంప్రెస్ అయ్యి వాటి పార్టికల్స్ మధ్య గ్యాప్ అనేది తగ్గుతుంది అనమాట. సో పూర్తిగా తగ్గుతుందని చెప్పలేము, కొంతవరకు మాత్రమే తగ్గుతుంది, కాబట్టి అది తక్కువ గ్యాప్ అనేది ఉంటుంది. సో పార్టికల్స్ మీద తక్కువ గ్యాప్ ఉన్నప్పుడు అది ఏ ఫామ్లోకి వస్తుంది, లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రెజర్ అప్లై చేసినప్పుడు గ్యాసెస్ స్టేట్ నుంచి గ్యాసెస్ అనేవి లిక్విడ్ స్టేట్లోకి రావడం జరుగుతుంటుంది అనమాట. ఓకే, సో విల్ ద పార్టికల్స్ కమ్స్ క్లోజర్, ఎస్ క్లోజర్. నెక్స్ట్, డూ యూ థింక్ దట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజ్ ద ప్రెజర్ కెన్ చేంజెస్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఎస్, ఇక్కడ ఇంక్రీజ్ చేసిన ప్రెజర్ ఇంక్రీజ్ చేసిన అక్కడ స్టేట్స్లో ఏమైనా చేంజ్ అవుతుందా, మ్యాటర్ స్టేట్స్లో చేంజెస్ కంపల్సరీ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, కెన్ యూ లిక్విఫై గ్యాసెస్ బై అప్లయింగ్ ద ప్రెజర్ ఆర్ రెడ్యూసింగ్ టెంపరేచర్. మనకి ప్రెజర్ అప్లై చేయడం వల్ల కానీ, లేకపోతే టెంపరేచర్ని తగ్గించడం వల్ల కానీ గ్యాసెస్ని మనం లిక్విడ్ స్టేట్లోకి తీసుకురావచ్చు. ఓకే, ప్రెజర్ అప్లై చేయడం వల్ల గ్యాసెస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి మారుతూ ఉంటుంది, అలానే టెంపరేచర్ తగ్గించడం వల్ల కూడా గ్యాసెస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్గా మారుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం టెంపరేచర్ని తగ్గించడం వల్ల ఏ విధంగా, ఇప్పుడు ప్రెజర్ అప్లై చేయడం వల్ల పార్టికల్స్ మధ్య గ్యాప్ అనేది తగ్గి అది లిక్విడ్ స్టేట్లోకి మారిందని చెప్పుకున్నాం. అలానే టెంపరేచర్ని తగ్గించడం వల్ల గ్యాస్ నుంచి లిక్విడ్గా ఎలా మారుతుంది, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాటర్ని బాగా మరగబెట్టాం అనుకోండి, అది లిక్విడ్ స్టేట్లో నుంచి గ్యాసెస్ స్టేట్లోకి ఆవిరి రూపంలో వెళ్ళి పైన మనం ఒక ప్లేట్ని కప్పుంచాం అనుకోండి, ఆ ప్లేట్ మీద మనకి ఆ గ్యాస్ అంతా ఆ ప్లేట్ యొక్క బాటమ్ సర్ఫేస్ మీద ఉంటుందన్నమాట. సో అదే మనం ప్లేట్ని వెంటనే ప్లేట్ని దాని మీద నుంచి తీసాం అనుకోండి,
ఆ గిన్నె మీద నుంచి ప్లేట్ని తీసి బయట పెట్టినప్పుడు ఏమవుతుంది, వెంటనే అవి చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్గా మనకు కనిపిస్తుంటాయి. అంటే అది మనకి డైరెక్ట్ హీట్లో నుంచి బయట అవుటర్ అట్మాస్ఫియర్లోకి వచ్చినప్పుడు అవుటర్ అట్మాస్ఫియర్లో ఉన్న హీట్ టెంపరేచర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది స్టవ్ మీద ఉన్న టెంపరేచర్ కన్నా. సో అది మనం టెంపరేచర్ని డిక్రీజ్ చేయడం వల్లే కదా అది గ్యాస్ స్టేట్లో ఉన్న వాటర్ వేపర్స్ అది లిక్విడ్ స్టేట్లో చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్గా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా టెంపరేచర్ డిక్రీజ్ చేయడం వల్ల కూడా మనకి గ్యాస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్గా మారుతూ ఉంటుంది అనమాట. సో అలానే రీకాల్ ద సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద చాప్టర్ combustion fuels and fuels of last year. It is stored under the high pressure. ఓకే, ఏదైనా హై ప్రెషర్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ని కూడా మనకి హై ప్రెషర్లో వచ్చినప్పుడు అది మనకి ఎలా కనిపిస్తుంది, అది మనకి సాలిడ్ స్టేట్లో కనిపిస్తుంది. దాని మన సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ కన్వర్టెడ్ డైరెక్ట్ ఇంటూ గ్యాస్ స్టేట్ వెన్ ద ప్రెషర్ ఈజ్ డిక్రీజెస్ టు 1 atmosphere. సో ఆ సాలిడ్ స్టేట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, డైరెక్ట్గా గ్యాస్ స్టేట్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో when the pressure is decreased to 1 atmosphere, సాలిడ్ స్టేట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ దాని యొక్క ప్రెజర్ కనుక డిక్రీజ్ చేసి 1 atmosphere ప్రెజర్ కనుక సెట్ చేసినట్లయితే అది వెంటనే గ్యాసెస్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంటుంది. డ్యూ టు దిస్ రీజన్ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఆల్సో నోన్ యాజ్ డ్రై ఐస్. దానివల్ల మనకు అది పడితే గట్టిగా ఉన్నా కూడా అది కనుక తడిగా తగలదు కాబట్టి స్పర్శకి తడిగా ఉండదు కాబట్టి దాన్ని మనం డ్రై ఐస్ అని చెప్పి కూడా అంటున్నాం. ఎందుకంటే అది 1 atmosphere ప్రెజర్లో పెట్టినప్పుడు వెంటనే గ్యాసెస్ ఫామ్లోకి మారుతూ ఉంటుంది. డ్రైగా ఉంటుంది కాబట్టి డ్రైగా సాలిడ్గా ఉంటుంది కాబట్టి దాన్ని డ్రై ఐస్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ దెన్ వీ కెన్ సే దట్ ప్రెజర్ అండ్ టెంపరేచర్ డిటర్మైన్ ద స్టేట్స్ ఆఫ్ దిస్ సబ్స్టెన్స్, వెదర్ ఇట్ విల్ బి ద సాలిడ్స్, లిక్విడ్ ఆర్ గ్యాసెస్. Thus we can say the pressure and temperature determine the states of substance, okay, when it will be solids, liquid, acid. దీని ప్రకారం మనం ఏం చెప్తున్నాం అంటే టెంపరేచర్ని బేస్ చేసుకొని ప్రెజర్ని బేస్ చేసుకొని ఆ సబ్స్టెన్స్ని ఏ విధంగా మారటాన్ని చూసి అది సాలిడా లిక్విడా గ్యాస్ అనేది మనం డిఫైన్ చేయగలుగుతున్నాం అనమాట. ఓకే, దట్ ఈస్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ పార్టికల్స్ నేచర్ ఆఫ్ మ్యాటర్ టు ఎక్స్ప్లెయిన్ ద సమ్ డే టు డే అబ్జర్వేషన్స్. ఈ విధంగా మనకి పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ని మన నేచర్లో అబ్జర్వ్ చేసి డే టు డే లైఫ్లో అవి ఏ విధంగా చేంజ్ అవుతున్నాయో మనం ఆ టెంపరేచర్ని ప్రెజర్ చేంజెస్ని బట్టి అవి ఏ విధంగా మారుతున్నాయో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటే టినీ పార్టికల్స్ మధ్య గ్యాప్ అనేది మన కంటికి కనిపించదు. ఓకే, కాబట్టి మనం విజువల్గా చూసేది ఏంటి, టెంపరేచర్ని ప్రెజర్ని బేస్ చేసుకొని మనం ఏదైతే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటామో, న్యాచురల్గా ఏవైతే యాక్టివిటీస్ చూస్తూ ఉంటామో దాన్ని బేస్ చేసుకుని అవి ఏ స్టేట్లో చేంజ్ అవుతున్నాయో అనే దాన్ని మనం గమనించగలుగుతాం అనమాట. సో టెంపరేచర్ని ప్రెజర్ని బేస్ చేసుకొని మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఏం తెలుసుకుంటున్నాం, ఆ పార్టికల్స్ యొక్క స్టేట్స్ని, ఆ మ్యాటర్ యొక్క స్టేట్స్ని, పార్టికల్స్ కదా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ని మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఎవాపరేషన్. ఇప్పుడు టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది, సర్టెన్ బాయిలింగ్ టెంపరేచర్ రీచ్ అయిందాక 100 degrees సెంటిగ్రేడ్కి అది ఎవాపరేట్ అవ్వటం అంటే ఆవిరి అవ్వడం, బాయిలింగ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అది లిక్విడ్ ఫామ్ నుంచి గ్యాసెస్ ఫామ్లోకి మారుతుంది చెప్పి మనం చెప్పుకున్నాం కదా బాయిలింగ్ పాయింట్ దగ్గర. కానీ ఎవాపరేషన్ అంటే ఏంటంటే 100 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ని రీచ్ అవ్వకముందే ఆ లిక్విడ్ అనేది ఎవాపరేట్ అవుతుంది, గ్యాసెస్ స్టేట్లోకి మారుతుంది. దాన్ని మనం ఎవాపరేషన్ చెప్పి అంటున్నాం అనమాట. సో డ్యూ టు ద do we always need to supply heat or changes to pressure for changing the states of matter? మనకి ఎప్పుడు do you always need to supply heat or changing pressure for changing the state of matter? మనకి ఎప్పుడు పార్టికల్ యొక్క మ్యాటర్ యొక్క స్టేట్స్ని చేంజ్ చేయాలంటే వెంటనే ఎప్పుడు టెంపరేచర్ని ఎప్పుడు ప్రెజర్ని అప్లై చేయాల్సిన అవసరమే ఉందా? ఇంకా వేరే పద్ధతిలో ఈ టెంపరేచర్ ప్రెజర్ పెరగడించడం తగ్గించడం కాకుండా మిగతా పద్ధతిలో కూడా స్టేట్స్ని చేంజ్ చేయొచ్చు. ఏదో చేయొచ్చు అంటే ఎవాపరేషన్ ప్రాసెస్లో అలా జరుగుతుంటుంది అనమాట. ఓకే, కెన్ వి చేంజ్, ఎందుకంటే అది ఎవాపరేషన్ అంటే బాయిలింగ్ పాయింట్ని రీచ్ అవ్వకుండా అది వాటర్ అనేది లిక్విడ్ ఫామ్ నుంచి గ్యాసెస్ ఫామ్గా చేంజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆవిర్భావనం అని చెప్పి అంటూ ఉంటాం, అంటే ఆవిరవ్వడం అని చెప్పి అంటుంటాం తెలుగులో. కెన్ యూ చేంజ్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ ఫ్రమ్ లిక్విడ్ టు వేపర్ టేక్ ప్లేస్ వితౌట్ ద లిక్విడ్ రీచింగ్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్స్? ఓకే, ఎస్, the change of states of liquid to vapor takes place without the liquid reaches its boiling point. That process is called evaporation. Okay, the question can answer evaporation definition వస్తుంది. Next, yes, the states of liquid to vapor takes place without the liquid reaching its boiling point. That process is called in the process of evaporation. Okay, next, now you have experienced drying of
wet cloths in air. It is a process water directly changes into a vapor from without reaching its boiling point. ఫర్ ఎగ్జాంపుల్ ఎవాపరేషన్ ఎలా జరుగుతుందంటే బట్టలు ఏమైనా బాయిలింగ్ పాయింట్కి రీచ్ అవుతాయి 100 degrees centigradeకి. ఎందుకంటే తడి బట్టలు తడిగా ఉంది కదా, వాటర్కి టెంపరేచర్ మామూలుగా అట్మాస్ఫియర్లో ఉంటుంది, హీట్ నుంచి వచ్చేది. సో దానివల్ల మనకి 100 degrees టెంపరేచర్కి రీచ్ అవ్వగానే అవుతేనే ఆ బట్టలు ఆరుతాయా? బయట ఆరేసిన బట్టలు ఆరవు కదా. సో వితౌట్ 100 రీచింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ 100 degrees centigradeని రీచ్ అవ్వకుండానే మనకి బట్టలు ఏమవుతున్నాయి, సమ్మర్ సీజన్లో ఆ డ్రై ఎయిర్ని బేస్ చేసుకొని ఎక్కువ గాలి వేయటం వల్ల, అట్మాస్ఫియర్లో ఎక్కువ టెంపరేచర్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా డ్రై అయిపోతున్నాయి లేదా. సో ఈ విధంగా డ్రై అవుతుందంటే కారణం ఏంటి, ఆ బట్టల్లో వెట్ క్లాత్స్లో ఉండే తడి తేమ ఏదైతే ఉందో అది లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్లోకి మారి గాలిలో కలిసిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఇది ఈ విధంగా మనకి ఎవాపరేషన్ జరుగుతుంటుంది అనమాట. బాయిలింగ్ పాయింట్ రీచ్ అవ్వకుండానే, టెంపరేచర్ స్పెసిఫిక్గా అప్లై చేయకపోకుండానే, ఓకే, అప్లై చేయకుండానే. నెక్స్ట్, కెన్ యూ గివ్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ టైప్ ఆఫ్ చేంజెస్. సో ఈ విధంగా ఎవాపరేషన్ జరిగే చేంజెస్ ఏంటో చెప్పండి. బాయిలింగ్ పాయింట్ రీచ్ అవ్వకుండా ఆటోమేటిక్గా ఎవాపరేషన్ రీచ్ అయ్యేవి ఏంటో చెప్పండి. వెట్ క్లాత్ నేసాం కదా, అది వెంటనే సాలిడ్ నుంచి లిక్విడ్ నుంచి గ్యాసెస్గా మారుతూ ఉంటాయి. నెక్స్ట్ అంటే ఫ్యూ ఆర్ మోర్ ఎగ్జాంపుల్స్ మీరు ఆలోచించి మీరు కనుక మీ నోట్బుక్లో రాసినట్లయితే మీరు కొంచెం దీని గురించి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ఇంకా చెప్పాలంటే ఏమైంది, ఇప్పుడు వెట్ క్లాత్ తీసుకుని ఇంకా తడి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెజల్స్ని మనం క్లీన్ చేసాం అనుకోండి, మనం ఇంట్లో అంట్లు తోముకోవడం ఇలాంటివి చేస్తుంటాం కదా, క్లీనింగ్ చేస్తుంటాం కదా, ఇల్లు కడుక్కోవడం, తుడుచుకోవడం, అవి ఆటోమేటిక్గా తడిగా ఉన్న ఫ్లోర్ కానీ తడిగా ఉన్న వెజల్స్ కానీ కొంతసేపు అయిన తర్వాత అది డ్రైగా అయిపోతాయి. ఎలా? అవి ఎవాపరేషన్ జరిగింది అంటే సమ్ అట్మాస్ఫియర్కి హీట్కి అవి డ్రై అయిపోయింది అనమాట. లిక్విడ్ స్టేట్లో ఉన్న తేమ అది గ్యాసెస్ స్టేట్లోకి ఎవాపరేట్ అయిపోయి ఆవిరి రూపంలో బయటకు కలిసిపోయింది అనమాట. ఓకే, ఈ విధంగా సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆలోచించి రాయండి. ఓకే, నెక్స్ట్, వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ చేంజెస్ ఇన్ స్టేట్స్. సో ఈ విధంగా స్టేట్స్ చేంజ్ అవ్వడానికి కారణం ఏంటి, సమ్ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ ఉండడం వల్ల అవి వెంటనే ఆ టెంపరేచర్కి తక్కువ తేమ ఉన్న సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా ఆవిరి అవ్వడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో the particles of matter irrespective of states that at a given temperature possess different energies. The particles of matter irrespective of the states at a given temperature possess different energies. So ఆ టెంపరేచర్ అనేది డిఫరెంట్ ఎనర్జీస్ ఉండడం వల్ల మనకి పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనేది ఒక దాంట్లో ఒక రకంగా అంటే తొందరగా స్టేట్ని చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఓకే, సో టెంపరేచర్ అనేది ఏ విధంగా ఉన్నా కానీ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనేది ఆ టెంపరేచర్కి ఇర్రెస్పెక్టివ్గా ఉండి particles of a matter irrespective of the states at a given temperature. ఓకే, టెంపరేచర్కి పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఎప్పుడు ఒకే విధంగా ఉండాలని లేదు. అది మనం అప్లై చేసిన టెంపరేచర్ని బట్టి, అట్మాస్ఫియర్ ఉన్న టెంపరేచర్ని బట్టి డిఫరెంట్ ఎనర్జీస్ని గెయిన్ చేసుకునే దాన్ని బట్టి అది స్టేట్స్ని పార్టికల్స్ అనేది ఆ స్టేట్స్ని వాటి యొక్క స్టేట్స్ని మార్చుకుంటూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ద లిక్విడ్ ఆఫ్ ఎ పార్టికల్స్ ఎట్ ద సర్ఫేస్ ప్రాసెస్ హయ్యర్ ఎనర్జీ దెన్ ద పార్టికల్స్ ఇన్ ద బల్క్ ఆఫ్ వాటర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బల్క్ ఆఫ్ వాటర్, సపోజ్ ఈ బాటిల్ ఉంది అనుకోండి, దీంట్లో బల్క్ ఆఫ్ వాటర్ చాలా ఎక్కువ వాటర్ ఉంది, కానీ బాటిల్లో ఉన్న వాటర్ అన్నిటికంటే ఈ పైన సర్ఫేస్లో ఉన్న వాటర్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుందన్నమాట. ఎలా? హౌ అంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు అది తొందరగా బయట గాలి వెంటనే ఈ సర్ఫేస్ మీద రీచ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. అట్మాస్ఫియర్లో ఉన్న గాలి ఎక్కువగా విండి స్పీడ్గా వీసింది అనుకోండి, ఆ గాలి వెంటనే ఫస్ట్ దేని టచ్ అవుతుంది, సర్ఫేస్ని, వాటర్ యొక్క సర్ఫేస్ని టచ్ అవుతుంది. దానివల్ల టచ్ అవ్వడం వల్ల తన టెంపరేచర్కి ఆ వెంటనే ఏమవుతుంది, బయట హీట్ని అవి ఆ గాలికి అవి తొందరగా రెస్పాండ్ అవుతుంది అనమాట బయట. అలానే బయట వాతావరణానికి సర్ఫేస్ ఏరియాలో ఉన్న పార్టికల్స్ అనేవి తొందరగా రెస్పాండ్ అవుతూ ఉండటం వల్ల వాటి మధ్య ఎనర్జీ డిఫరెన్సెస్ కూడా బల్క్ అమౌంట్ ఆఫ్ వాటర్లో కన్నా పైన సర్ఫేస్లో ఉన్న వాటికి ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సముద్రం చూడండి, సముద్రం లోపల అలలు ఉంటాయి, సముద్ర గర్భంలో ఎలాంటి అలలు ఉండవు, చక్కగా నెమ్మదిగా ఉంటుంది అన్నమాట. సముద్రం లోపల ఎలాంటి అలలు లేకుండా ప్రెజెంట్గా ఉంటుంది. కానీ సముద్ర ఉపరితలం మీద చూసినట్లయితే అలలు ఎంతెంత ఎత్తులో వస్తూ ఉంటాయి అంటే దాని సర్ఫేస్ మీద మనకి ఎక్కువ పార్టికల్స్ ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటాయి అన్నమాట, సర్ఫేస్ లోపల ఉన్న పార్టికల్స్ కన్నా.
ఎందుకంటే బయట అవుటర్ సర్ఫేస్లో ఉన్న పార్టికల్స్ అట్మాస్ఫియర్కి తొందరగా రెస్పాండ్ అవుతూ ఉంటాయి అనమాట. ఎక్కువ లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉండటం వల్ల అవి హ్యూమిడిటీ ఉన్నా లేకపోతే బయట వాతావరణం టెంపరేచర్ ఎక్కువ ఉన్న హీట్కి అవి తొందరగా అబ్జర్వ్ చేసుకోవడము, హీట్కి తొందరగా రెస్పాండ్ అవ్వడము, ప్రెజర్కి రెస్పాండ్ అవ్వడం వల్ల అవి తొందరగా రియాక్టివ్ నేచర్ ఎక్కువగా ఉండటం వల్ల అవి తొందరగా ఎక్కువ యాక్టివ్గా ఉన్నది ఎక్కువ ఎనర్జీని కలిగి ఉంటాయి అనమాట. సో దానివల్ల లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉన్న బాడీస్కి ఎక్కువ ఎవాపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, దీని సంగతి తర్వాత పెడితే సర్ఫేస్ ఏరియా మీద ఉన్న పార్టికల్స్ లోపల ఉన్న పార్టికల్స్ కన్నా ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటాయి అనమాట. దానికి కారణం ఎందుకంటే అవి అట్మాస్ఫియర్తో తొందరగా ఇంటరాక్ట్ అయ్యి రెస్పాండ్ అవుతూ యాక్టివిటీస్ జరుగుతుంటాయి కాబట్టి. ఓకే, ద పార్టికల్స్ ఆఫ్ సర్ఫేస్ ఆర్ ఏబుల్ టు బ్రేక్ అవే ఫ్రమ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ అదర్ పార్టికల్స్ చేంజెస్ ఇంటూ వేపర్ స్టేట్. సో దాన్ని బట్టి ఎక్కువ హీట్ కనుక సర్ఫేస్ ఏరియా మీద ఉన్న పార్టికల్స్ని రీచ్ అయింది అనుకోండి, ఇప్పుడు సముద్రం ఉందనుకోండి, సన్ నుంచి వచ్చే హీటు వెంటనే సర్ఫేస్ ఏరియా సముద్రం పైన ఉన్న వాటర్ మీద పడుతుంది డైరెక్ట్గా. పడినప్పుడు ఏమవుతుంది, అది ఎక్కువ యాక్టివ్గా ఉండేసరికి అవి ఎక్కువ ఎనర్జీని గెయిన్ చేసి ఆ వెంటనే ఎనర్జీని గెయిన్ చేయడం వల్ల వెంటనే ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, వెంటనే తొందరగా ఆవిరైపోతూ ఉంటాయి అనమాట. సో అప్పర్ పార్టికల్స్ అనేవి తొందరగా టెంపరేచర్కి అట్మాస్ఫియర్ కండిషన్స్కి ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఫినామినా చేంజెస్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ ఏ వేపర్ ఎట్ ఎనీ టెంపరేచర్ బిలో ఇట్స్ బాయిలింగ్ పాయింట్ ఇస్ కాల్డ్ ఎవాపరేషన్. సో ఈ విధంగా అవి సర్టెన్ బాయిలింగ్ పాయింట్ని రీచ్ అవ్వకుండానే ఆ లిక్విడ్ అనేది గ్యాసెస్ స్టేట్లోకి చేంజ్ అవుతూ సమ్ టెంపరేచర్ని హీట్ని గెయిన్ చేసుకొని ఆ లిక్విడ్ అనేది గ్యాసెస్ స్టేట్లోకి మారడాన్ని మనం ఎవాపరేషన్ అని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో ఉన్న నీరు నుంచి ఆవిరిగా మారడమే, నదుల్లో ఉన్న నీళ్ళు ఆవిరైపోయాయి కదా, మనకి మేఘాల్లాగా క్లౌడ్స్ లాగా వస్తాయి. ఓకే, సో ఆ లిక్విడ్ స్టేట్ నుంచి సర్టెన్ టెంపరేచర్ని హీట్ని గెయిన్ చేసి ఆ సర్ఫేస్ ఏరియాలో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యి గ్యాసెస్గా మారుతుంటాయి. సో ఆ ప్రాసెస్ని మనం ఎవాపరేషన్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, సో లిక్విడ్ నుంచి గ్యాసెస్గా ఉంటాయి, అది లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్లో ఎవాపరేషన్ ప్రాసెస్గా లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్కి మారడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అంటే యాక్టివిటీ 11లో మనం ఏం తీసుకుంటాం, లాస్ట్ యాక్టివిటీ అనమాట. ఎఫెక్ట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా, హ్యూమిడిటీ అండ్ విండ్ స్పీడ్ ఆన్ ఎవాపరేషన్ ఏ విధంగా జరుగుతుంది, లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉన్నప్పుడు ఎవాపరేషన్ ఎక్కువగా జరుగుతుంది. అలానే హ్యూమిడిటీ, ఓకే, ఎవాపరేషన్ జరగడం వల్ల ఉమ్మదంగా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం ఒడ్డున ఉన్న తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి, విశాఖపట్నం, ఒంగోలు, కొత్తపట్నం అని చెప్పి ఇలా ఉంటాయి కదా కోస్టల్ ఏరియాస్, చెన్నై, కలకత్తా, బెంగళూరు, చెన్నై, కలకత్తా ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఈ కోస్టల్ ఏరియా ఏదైతే కోస్ట్ ఏరియా ఉన్న ప్లేసెస్ ఎందుకు హ్యూమిడిటీగా ఉంటాయి, మచిలీపట్నం ఇలాంటివి మనకు ఐడియా ఉంది కదా. ఎందుకు ఉమ్మదంగా ఉంటుంది, మన ఇంట్లో మామూలుగా లోపల ఏరియాలో ఉండే సముద్రం పక్కన ఒడ్డు పక్కన ఉండే ఊర్లో తొందరగా చెమట పడుతూ ఉంటుంది, ఉమ్మదంగా ఉంటుంది, గాలి ఆడుతూ ఎక్కువ ఉక్కిపోతూ ఉంటాం. ఎందుకు అలా ఉంటుంది, హ్యూమిడిటీ ఎందుకు ఉంటుంది అంటే అది సముద్రం నీరు తొందరగా ఆవిరైపోయి ఏమవుతుందంటే గాలిలో ఉన్న వాటర్ వేపర్స్, గాలి అంతా వాటర్ వేపర్స్తో నిండిపోయి ఉంటుంది అనమాట. సో వాటర్ వేపర్స్ అన్ని నిండిపోయి ఉండడం వల్ల గాలి ఫ్రీ ఫ్లోటింగ్ అనేది, ఆ వాటర్ వేపర్స్ మధ్య నుంచి గాలి ఫ్రీగా ఫ్లో అవ్వడం అనేది జరగదు. సో దానివల్ల అక్కడ ఉమ్మదంగా అనేది ఉండటం జరుగుతుంటుంది అనమాట. అలానే విండ్ స్పీడ్లో కూడా మనకి చేంజెస్ వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టేక్ 5 ml ఆఫ్ బేకర్. ఓకే చూద్దాం. టేక్ 5 ml ఆఫ్ వాటర్ in the test tube and add china dish separately and keep it them under the fan and 5 ml of water in another china dish and keep it in the cupboard. ఒక డిష్ తీసుకోండి, దాంట్లో 5 ml ఆఫ్ వాటర్ తీసుకోండి, లేదా చైనా బౌల్ అని కూడా అంటారు. ఓకే, ల్యాబ్లో ఉంటాయి. లేకపోతే మన ఇంట్లో చిన్న డిష్ తీసుకోండి, దాంట్లో 5 ml ఆఫ్ వాటర్ పోయండి, దాన్ని టేబుల్ పైన పెట్టండి, వాళ్ళ ఫ్యాన్ గాలికి డైరెక్ట్గా ఫ్యాన్ గాలి తగిలేటట్టు. ఇంకోటి ఏం చేస్తారు, అదే 5 ml ఆఫ్ వాటర్ నెక్స్ట్ బౌల్లో కూడా 5 ml ఆఫ్ వాటర్ని తీసుకొని ఆ బౌల్ని కబోర్డ్లో పెట్టండి, గాలి తగలకుండా కొంచెం చాటుగా కబోర్డ్లో పెట్టండి. అప్పుడు ఏం పెడతారు, తొందరగా ఏది ఎవాపరేట్ అవుతుంది, అబ్జర్వ్ చేసినట్లయితే బయట ఫ్యాన్ గాలికి డైరెక్ట్గా రీచ్ అయ్యే తగిలే బౌల్లో ఉన్న వాటర్ తొందరగా ఎవాపరేషన్ జరుగుతుంది. ఎందుకంటే అది ఆ సర్ఫేస్ ఏరియా ఉన్నా కూడా ఎక్కువ గాలికి ఏవైతే గురవుతాయి, గాలి దేని మీద అయితే తొందరగా వీస్తుందో అది ఇక్కడ తొందరగా హీట్ని గెయిన్ చేసుకొని అది ఎవాపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. కబోర్డ్లోని వాటికి తొందరగా గాలి తగలేదు కదా, సో అక్కడ మనకి ఏమవుతుందంటే అది ఎవాపరేషన్ అనేది తక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే
అక్కడ సర్టన్ టెంపరేచర్ని టెస్ట్ చేసుకొని అక్కడ హీట్ని గెయిన్ చేసుకొని అవి ఎవాపరేషన్ అయ్యే స్కోప్ లేదు కాబట్టి. సో రికార్డ్ ద రూమ్ టెంపరేచర్ అండ్ టైమ్ టేకన్ ఫర్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఆల్ 3 cases. Impossible. Repeat this activity on rainy day and recording your observation. ఇదే యాక్టివిటీని రైనీ డే బాగా వర్షం పడేటప్పుడు చూడండి, అలానే బాగా చలికాలంలో చూడండి, అలానే వేసవికాలంలో చూడండి. ఎప్పుడు తొందరగా ఎవాపరేషన్ జరుగుతుంది? వేసవికాలంలో తొందరగా ఎవాపరేషన్ జరుగుతుంది. ఎందుకంటే వేసవికాలంలో గాలిలో కూడా ఎక్కువ వేడి ఉంటుంది అనమాట గాలి. ఓకే, నెక్స్ట్ అలానే అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల. ఓకే, చలికాలంలో ఎవాపరేషన్ అనేది అంత తొందరగా జరగదు. రైనీ డేస్లో కొంచెం స్లోగా ఎవాపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇన్ విచ్ కేస్ ఎవాపరేషన్ ఈజ్ ఫాస్ట్? ఏ కేసు ఎవాపరేషన్ ఫాస్ట్గా జరిగింది? సమ్మర్ సీజన్లో బాగా టెంపరేచర్ ఉన్నప్పుడు బాగా ఎవాపరేషన్ ఫాస్ట్గా జరిగింది. వాట్ డూ యూ ఇన్ఫర్ అబౌట్ ద ఎఫెక్ట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా అండ్ విండ్ స్పీడ్ ఆన్ ఎవాపరేషన్? ఎవాపరేషన్ థియరీ మీద మీ సర్ఫేస్ ఏరియాని విండ్ స్పీడ్ని బేస్ చేసుకొని ఏం చెప్పుకుంటారు? ఎక్కడైతే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుందో, అలానే ఎక్కడైతే గాలి బాగా వీస్తుందో అక్కడ ఎవాపరేషన్ అనేది బాగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో రోజు బట్టలు ఆరేస్తూ ఉంటాం కదా, అది మన బాల్కనీలో కింద ఆరేసిన అపార్ట్మెంట్స్లో ఆరేసారు అనుకోండి, వాళ్ళకి తక్కువ స్పేస్ ఉంటుంది బట్టలు ఆరేసుకోవడానికి. అక్కడ గాలి రావడానికి కూడా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, గాలి బాగా వీయదు. అలానే అలా కాకుండా ఇండివిజువల్గా ఉన్న వాళ్ళకి బయట ఎక్కువ ప్లేస్ ఉందనుకోండి, బట్టలు ఆరుకోవడానికి ఓపెన్ ఏరియా ఉందనుకోండి, ఓపెన్ ఏరియాలో బట్టలు ఆరేసారు అనుకోండి, ఇద్దరు ఒకే టైంలో ఆరేసారు. కానీ అపార్ట్మెంట్లో ఆరేసిన వాళ్ళ బట్టలు తొందరగా ఆరుతాయా? ఓపెన్ ఏరియాలో బట్టలు ఆరేసిన వాళ్ళకి ఎక్కువ తొందరగా బట్టలు ఆరుతాయా? ఓపెన్ ఎయిర్లో ఆరేసిన వాళ్ళకి తొందరగా బట్టలు ఆరుతాయి, ఎందుకంటే ఎక్కువ లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. అలానే ఎక్కువగా విండ్ స్పీడ్ అనేది ఉంటుంది అనమాట. గాలి ఎక్కువగా వీయడం వల్ల ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉండటం వల్ల అక్కడ తొందరగా ఆ బట్టల నుండి తేమ గ్యాసెస్గా మారుతుంటుంది అనమాట, లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్లోకి. సో లార్జ్ సర్ఫేస్ ఏరియా, ఎక్కువ విండ్ స్పీడ్ ఉండడం వల్ల కూడా ఎవాపరేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. ఓకే, అదే అపార్ట్మెంట్లో కార్నర్లో బట్టలు ఆరేసి వచ్చినాక అక్కడ విండ్ స్పీడ్ ఉండదు, గాలి తొందరగా తగులుతుంది, కానీ అక్కడ ఎక్కువ సర్ఫేస్ ఏరియా కూడా ఉండకపోవడం వల్ల అక్కడ తొందరగా బట్టలు ఆరవు అనమాట. ఓకే, నెక్స్ట్, యూ మస్ట్ హ్యావ్ నోటీస్డ్ దట్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇన్ చైనా డిష్ ఈజ్ ఫాస్టర్. ఓకే, యాక్టివిటీస్ చేసి ఏ టెస్ట్లో మనకి చైనా డిష్ ఫాస్ట్గా ఎవాపరేషన్ అయింది మీరు నోటీస్ చేయాలి. అండ్ సిన్స్ ఎవాపరేషన్ ఈజ్ సర్ఫేస్ ఫినామినా, during the evaporation process has particles escape from the surface of a liquid. ఎవాపరేషన్ మనం దీన్ని బట్టి సర్ఫేస్ ఏరియా మీద బేస్ చేసుకొని జరుగుతుంది కాబట్టి ఎవాపరేషన్ మనం సర్ఫేస్ ఫినామినా అని చెప్పి కూడా అంటూ ఉంటాం. అదే ఆ పార్టికల్స్ అనేవి సర్ఫేస్ ఏరియాలో ఎస్కేప్ అయ్యి లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాస్ స్టేట్గా మారుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ద ఇంక్రీజింగ్ ద సర్ఫేస్ ఏరియా ప్రొవైడ్స్ మోర్ స్కోప్ ఆఫ్ పార్టికల్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సర్ఫేస్, హెన్స్ ద ఇంక్రీజింగ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్. ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ సర్ఫేస్ ఏరియా నుంచి ఎక్కువ పార్టికల్స్ ఎస్కేప్ అయిపోయి గ్యాస్ స్టేట్లోకి మారి ఎవాపరేషన్ ప్రాసెస్ని పెంచుతూ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. హ్యూమిడిటీ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్ టు ఎఫెక్ట్ ఆఫ్ ఎవాపరేషన్. హ్యూమిడిటీ ఉండడం కూడా ఎవాపరేషన్ మీద అదొక ప్రభావం చూపుతూ ఉంటుంది. ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్స్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. హ్యూమిడిటీ అనేది ఏమంటాం? అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్స్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. ఈ ఎవాపరేషన్ ఏమవుతుంది? వాటర్ వేపర్స్ లాగా బయట అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది కదా, సో నెంబర్ ఆఫ్ వాటర్ వేపర్స్ అని అట్మాస్ఫియర్లో ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్స్ ప్రెజెంట్ ఇన్ అట్మాస్ఫియర్ ఇస్ కాల్డ్ హ్యూమిడిటీ. దాన్ని మనం హ్యూమిడిటీ అంటాం అనమాట. ఎవాపరేషన్ ప్రాసెస్ జరగడం వల్ల హ్యూమిడిటీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇన్ ద ఎయిర్ అరౌండ్ us cannot hold more than the definite amount of water vapors at the given temperature. కానీ మన చుట్టూ ఉన్న గాలి ఎక్కువ అమౌంట్ ఆఫ్ హ్యూమిడిటీని వాటర్ వేపర్స్ని హోల్డ్ చేయలేదన్నమాట. ఓకే, గివెన్ సో అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్స్ ఇన్ ద హై ఇన్ ద ఎయిర్, రేట్ ఆఫ్ ఎవాపరేషన్ విల్ బి డిక్రీజెస్. ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్స్ ఉన్నా కూడా అది ఎవాపరేషన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ వాటర్ వేపర్స్ అనేవి గాల్లో కలిసిపోయి గాలి మొత్తాన్ని అవి ఆక్యుపై చేసేస్తాయి అనమాట. సో దానివల్ల ఏమిటి, అణువులను కిక్కిరిసిపోయి ఉండటం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్, అవి సన్లైట్ని ఫ్రీగా ఎయిర్లో నుంచి వాటర్లోకి ఫామ్ చేయలేవు. దానివల్ల వాటర్కి డైరెక్ట్గా ఈ ఉన్న చుట్టూ అట్మాస్ఫియర్ అంతా వాటర్ వేపర్స్తో నిండిపోయింది కదా, సో దానివల్ల సన్లైట్ నుంచి డైరెక్ట్గా వాటర్ సర్ఫేస్ మీద పడదు. సో దానివల్ల అది ఎవాపరేషన్ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, సీ ఉందనుకోండి, సముద్రం మీద ఉపరితలం ఉందనుకో, దాని మీద ఎవాపరేషన్ జరిగి క్లౌడ్స్గా వాటర్ వేపర్స్ అన్ని క్లౌడ్స్గా మారిపోయినాయి అనుకోండి.
సో ఆ క్లౌడ్స్ అనేవి ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే ఆ క్లౌడ్స్ అంటే నల్లగా అయిపోయి నల్ల కారు మబ్బులు పట్టిపోయినాయి అనుకోండి. మబ్బులు పట్టిపోవడం అయినప్పుడు సన్ రైజ్ బాగా వస్తుందా మనకి? మబ్బులు పడితే అబ్బా సూర్యుడు కనిపించట్లేదురా మనకి మబ్బులు పట్టిపోయినాయి అంటాం కదా. అంటే అవి లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్స్ అన్ని క్లౌడ్స్ రూపంలో మారిపోయి అవి సూర్యుని రశ్మిని అడ్డుకుంటాయి అన్నమాట. అవి డైరెక్ట్గా పాస్ చేయలేవు. సో దానివల్ల సన్ రైజ్ డైరెక్ట్గా తగలట్లేదు కదా. సో దానివల్ల ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ హ్యూమిడిటీ ఉన్నా కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్స్ ఉన్నా కూడా అవి ఎవాపరేషన్ని తగ్గిస్తూ ఉంటాయి. ఓకే, సో if the amount of water vapors in the higher in air, the rate of evaporation will be decreases. So the clouds dry slowly during the rainy seasons but fast in the sunny and windy days. సో ఈ విధంగా మనకి రైనీ సీజన్లో ఎవాపరేషన్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల నీటి బిందువులతో ఎక్కువగా అట్మాస్ఫియర్ నిండిపోవడం వల్ల రైనీ డేస్లో కంటే సన్నీ డేస్లో ఎక్కువగా విండీ డేస్లో క్లౌడ్స్ అనేది తొందరగా అట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇన్ విండ్ స్పీడ్ అండ్ వాటర్ వేపర్స్ పార్టికల్స్ మూవ్ అవే ఫ్రమ్ విండ్ డిక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్స్ ఇన్ ద సరౌండింగ్స్. విండ్ స్పీడ్ ఎక్కువగా వేయడం వల్ల కూడా సరౌండింగ్స్లో ఉన్న వాటర్ వేపర్స్ కూడా గాలితో పాటు అవి కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఫాస్ట్గా ట్రావెల్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో దానివల్ల డిక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్స్ ఇన్ ద సరౌండింగ్లో ఉన్న వాటర్ వేపర్స్ యొక్క సంఖ్య కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఎక్స్పీరియన్స్ విత్ ఎవాపరేషన్తో మనకి ఎక్స్పీరియన్స్ విత్ ఎవాపరేషన్తో మనకి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వై డూ యూ ఫీల్ కూలర్ ఆఫ్టర్ స్వెటింగ్? మనకి చెమట పట్టిన తర్వాత మనం ఎందుకు చల్లగా ఫీల్ అవుతూ ఉంటాం? ఎందుకంటే మనకి ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాగా చెమట పట్టింది అనుకోండి, మన బాడీలోని హీట్ కాసేపు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆపేసిన తర్వాత మన బాడీలో నుంచి హీట్ అనేది బయటికి జనరేట్ అవుతున్నట్టు మనకి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అంటే మన బాడీలో హీట్ అంతా బయటికి మన స్వేదరంధ్రాలు ఉంటాయి కదా, దాని గుండా బయటికి వచ్చి చెమట రూపంలో మనకి స్వెటర్ రూపంలో మనకి శరీరం మీద ఏర్పడుతూ ఉంటుంది అనమాట. అంటే మన బాడీలో హీట్ కనుక బయట అట్మాస్ఫియర్లో కలిసిపోయింది, దానివల్ల మనకి హీట్ అంతా మన బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి మనం చల్లదనాన్ని ఫీల్ అవుతూ ఉంటాం. ఓకే, ఎప్పుడైతే మన బాడీ నుంచి హీట్ బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు మనం చల్లదనాన్ని ఫీల్ అవుతాం. ఎప్పుడైతే హీట్ బయట నుంచి మన లోపలికి శరీరంలోకి వస్తుందో అప్పుడు మనం వెచ్చదనాన్ని ఫీల్ అవుతాం అనమాట. సో when heat emptied from our body we feel coolness, and when heat is entering into our body when we feel hotness. Okay, so when you get sweat on working on a physical exercise and sweat evaporating from surface of your body by absorbing the heat from your body, the particles of a liquid absorbs energy required for evaporation from your body and escapes to be surroundings. This makes you feel cool. సో మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన సెట్టింగ్ అనేది మనకు జరుగుతుంటుంది, ఎందుకంటే అక్కడ ఎవాపరేషన్ జరుగుతుంటుంది. అంటే లిక్విడ్ స్టేట్ అనేది మన స్వెట్ అనేది కాసేపు ఫ్యాన్ కింద కూర్చోగానే మళ్ళీ వెంటనే ఆరిపోతుంది కదా, అంటే మన లిక్విడ్ స్టేట్లో ఉన్న స్వెట్ అనేది గ్యాసెస్ స్టేట్లోకి మారుతూ ఉంటుంది. అండ్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ యువర్ బాడీ బై అబ్జర్వింగ్ ద హీట్ ఫ్రమ్ యువర్ బాడీ ద పార్టికల్స్ ఆఫ్ ఏ లిక్విడ్ అబ్జార్బ్స్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఎవాపరేషన్ ఫ్రమ్ యువర్ బాడీ అండ్ ఎస్కేప్ టు ఏ సరౌండింగ్స్. సో మన బాడీలోని హీట్ అనేది బయటికి వచ్చి స్వెట్ రూపంలో లిక్విడ్ రూపంలో ఉంటే అది మనకి అట్మాస్ఫియర్లో అవి ఏమవుతుంది, ఎవాపరేషన్ అయ్యి అది లిక్విడ్ స్టేట్లో ఉన్న స్వెట్ అనేది గ్యాసెస్ స్టేట్లోకి మారడం జరుగుతుంది, అంటే చెమట ఆరిపోవడం అనేది జరుగుతుంది అనమాట. దిస్ మేక్స్ యువర్ ఫీల్ కూల్. దానివల్ల మనకి చెమట అంతా పట్టి ఆరిపోయిన తర్వాత మనం ఎలా ఫీల్ అవుతాం, అబ్బా చల్లగా ఉందని చెప్పి కూల్ ఫీల్ అవుతాం అనమాట. నెక్స్ట్, కెన్ యూ గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ డైలీ లైఫ్ వేర్ యూ కెన్ ఫీల్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎవాపరేషన్ గురించి మీరేం ఫీల్ అవుతున్నారు మీ డైలీ లైఫ్ యాక్టివిటీస్లో కొన్నిటిని బేస్ చేసుకొని మీరు చెప్పండి, లేకపోతే మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఓకే, అలానే వై డూ వీ స్టోర్ వాటర్ ఇన్ మట్కాస్ ఎర్తన్ పాట్స్? మనం ఎందుకు ఎర్తన్ పాట్స్లో వాటర్ని స్టోర్ చేసుకుంటాం సన్నీ డేస్లో? ఎందుకంటే మట్టితో చేసిన కుండలు, మెట్కాస్ అంటే మట్టితో చేసిన కుండలు అనమాట. ఇవేమవుతుందంటే మట్టితో చేసిన కుండలకి కొంచెం ఆ పార్టికల్స్ మధ్య కొంచెం గ్యాప్ అనేది, హోల్స్, చిన్న పోర్స్ ఉంటే మనం చూస్తాం అనమాట, చిన్న ఎయిర్ గ్యాప్స్ ఉంటాం చూస్తాం. దాంట్లో ఏమవుతుంది, ఆ వాటర్ ఎంతైతే హీట్ ఉంటుందో అది ఆ పోర్స్ నుంచి హీట్ అనేది బయటికి వాటర్ వేపర్స్ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల వాటర్ ఉన్న హీట్ అంతా బయటికి వెళ్ళిపోతే వాటర్ ఏమవుతుంది, చల్లబడుతుంది. సో దానివల్ల మట్టి కుండల్లో ఉన్న నీళ్ళు చల్లగా ఉంటాయి అన్నమాట. ఓకే, డిస్కస్ దిస్ టాపిక్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో దీని గురించి మీ ఫ్రెండ్స్తో టాపిక్ డిస్కస్ చేసి మీరు రాయండి. ఓకే, నెక్స్ట్ అలానే థింక్ అండ్ డిస్కస్, ఆలోచించి చెప్పాలన్నమాట. వై డూ వీ వేర్ కాటన్ క్లాత్స్ ఇన్ సమ్మర్ డేస్? సమ్మర్ డేస్లో మనం ఎందుకు కాటన్ క్లాత్స్ వేసుకుంటాం?
సమ్మర్ డేస్లో మనకి బయట టెంపరేచర్ హాట్గా ఉంటుంది కదా అట్మాస్ఫియర్, కాబట్టి మన బాడీకి చల్లదనం ఉండాలి. అంటే మన బాడీ చల్లదనం ఉండాలి, మన ఇంట్లో స్వెట్ అంతా బయటికి చెమట రూపంలో వెళ్ళి చెమట అంతా బయటికి ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. ఈ కాటన్ క్లాత్ చేసుకుంటే కాటన్ క్లాత్ చెమటని స్వెట్ని అబ్జర్వ్ చేసి అది వెంటనే వాటర్ వేపర్ లాగా మారి అది వెళ్ళినా కూడా ఆ క్లాత్ ఎప్పుడు డ్రైగా కనిపిస్తుంటుంది అనమాట. తొందరగా ఎవాపరేషన్ జరుగుతుంది కాటన్ క్లాత్తో. అలానే మనకి ఉన్ని దుస్తులు వేసుకున్నాం అనుకోండి, అది తొందరగా ఆరవు కదా, అంటే తొందరగా ఎవాపరేషన్కి ప్రాసెస్కి అనుకూలించదు. కాబట్టి మన స్వెట్ అనేది ఎవాపరేట్ అయిపోయి మనం కూల్గా ఫీల్ అవ్వాలి. కాబట్టి మన బాడీ నుంచి హీట్ అనేది స్వెట్ రూపంలో బయటకు వెళ్ళాలి. కాబట్టి అంటే మన బాడీకి ఫ్రీగా గాలి తగులుతూ ఉండాలన్నమాట ఈ ప్రాసెస్ జరగాలన్నమాట. కాబట్టి సమ్మర్ సీజన్లో మనం కాటన్ క్లాత్స్ మాత్రమే వేసుకుంటాము. ఎందుకంటే ఫ్రీగా గాలి తగులుతూ ఉంటుంది, అట్మాస్ఫియర్ టెంపరేచర్ మన బాడీని రీచ్ అవుతుంది. దానివల్ల మన బాడీలో హీట్ అంతా స్వెట్ రూపంలో బయటకు వెళ్తుంది. అప్పుడు మన బాడీ ఈ కాటన్ క్లాత్స్ అనేది స్వెట్లో ఉన్న స్వెట్ని ఎవాపరేట్ అవ్వడానికి అనుకూలిస్తాయి. కాబట్టి మనం కాటన్ క్లాత్స్ అనేది మనం వేసుకుంటాం అన్నమాట. లేదు కాదు కూడదు అనుకుంటే మీరు సమ్మర్ సీజన్లో స్వెటర్స్ వేసుకొని చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది తేడా ఏంటో. నెక్స్ట్ అలానే వై డూ వీ సీ వాటర్ డ్రాప్లెట్స్ ఆన్ ద outer surface of a glass container, ice cold water. అలానే ఇప్పుడు గ్లాస్ కోల్డ్ వాటర్ కంటైనర్ మీద వాటర్ డ్రాప్లెట్స్ అనేది ఎందుకు ఏర్పడిపోతుంది? కూలింగ్ వాటర్ పైన చూడండి, వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయా లేవా? ఎలా ఏర్పడతాయి? ఈ బాడీలో ఆల్రెడీ కూల్గా ఉంది వాటర్, ఇప్పుడు ఏమైంది? కూల్గా ఉన్న వాటర్ ఏమైంది? సర్టెన్ అట్మాస్ఫియర్ దీంట్లో ఉన్న కూల్ని బయటకి ఎమిట్ చేసింది అనమాట. సో కూలింగ్ బయట ఎమిట్ అయిపోయి అది హీట్ని గెయిన్ చేస్తుంది అనమాట ఈ బాటిల్. సో దానివల్ల కూలింగ్ నుంచి బయటకు వచ్చినాయి కాబట్టి అవి హీట్ అనే అప్పుడు అదంతా మనకి వాటర్ డ్రాప్లెట్స్ రూపంలో దానికి ఉన్న లోపల వాటర్కి ఉన్న కూలింగ్ని అది బయటకు ఎమిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి వాటర్ డ్రాప్లెట్స్ ఉండటం వల్ల ఈ సర్ఫేస్ ఆఫ్ గ్లాస్ ఏమవుతుంది, దీంట్లో ఉన్న ఈ ఐస్ రూపంలో ఉన్న వాటర్ అనేది కరిగిపోయి దాని హీట్ని గెయిన్ చేసుకొని అది మనకి కూలింగ్ని బయటకి ఎమిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో వై డూ యూ పిగ్స్ టాయిల్ ఇన్ ద మడ్ డ్యూరింగ్ ద సమ్మర్ డేస్? హాట్ సమ్మర్ డేస్లో పిగ్స్ ఎందుకు మడ్లో దొరుకుతూ ఉంటాయి? అవి ఎందుకు బురదలో ఉంటాయి? ఎందుకంటే బురద చల్లగా ఉంటుంది అనమాట, మట్టి బురద. సో దానివల్ల మనకి హెవీ బాడీ కాబట్టి అవి చల్లదనం కోసం అవి మడ్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట పిగ్స్ సమ్మర్ డేస్లో. ఓకే, కీవర్డ్స్ మ్యాటర్. మనకి ఈ లెసన్ మొత్తం దేని గురించి నేర్చుకున్నా? ఈ లెసన్లో మ్యాటర్ గురించి నేర్చుకున్నాం, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి నేర్చుకున్నాం. అలానే ఓకే, నెక్స్ట్ వీడియో చెప్తాను. ఈ వీడియో మరి లార్జ్ అయిపోయింది.